హాయ్ అండి, ముంగిట్లో ముగ్గులు. ఈరోజు ఇంకో కథ చెప్పుకుందాం. ఇకనైనా హాయిగా నిద్రపో అనే దాని గురించి. అమలాపురంలో అనే ఊర్లో సూరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను బాగా పిసినారంతో ఉండేవాడు. ఎంతో ఐశ్వర్యం ఉన్నప్పటికీ తాను తినకుండా ఇతరులకు పెట్టకుండా పీనాసి సూరయ్య అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. సూరయ్య ఒట్టి పిసినారి. అతని సంగతి ఊర్లోని జనాలందరికీ తెలిసినప్పటికీ ఏ కొంతైనా సాయం చెయ్యకపోతాడా అన్న ఆశతో అతడి వద్దకు వచ్చేవారు. సాయం చేయమని వేడుకునేవారు. అయినా మనసు కరగని సూరయ్య ఏవేవో సాకులు చెప్పి పంపించేవాడే కానీ గడ్డి పరకంత సాయం మాత్రం చేసేవాడే కాదు అసలు. ప్రతిరోజు ఆ సాయం చెయ్యి, ఈ సాయం చెయ్యి అంటూ బంధువుల్ని, ఊర్లో వాళ్ళందరూ ఎక్కువగా సూరయ్య దగ్గరికి రావడంతో ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా సరే వీళ్ళందరి పోరు వదిలించుకోవాలి అని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా తన పొలాలను, నగలన్నిటిని అమ్మేసి పెద్ద ఎత్తున బంగారం కొన్నాడు. ఊరికి దగ్గరలో గల ఒక పాడుపడ్డ బావిలో ఎవరూ కొనుక్కోలేని చోటులో ఆ బంగారంతా భద్రంగా దాచిపెట్టాడు సూరయ్య. ప్రతిరోజు ఉదయం పూట లేచి తన బంగారం పాత్రను చూసుకోవడం కోసం ఎవరికీ తెలియకుండా ఆ పాడుపడ్డ బావి దగ్గరికి వచ్చి తనివి తీర చూసుకుని వెళ్తుండేవాడు. కాలం అలా గడిచిసాగింది. అయితే ప్రతిరోజు సూరయ్య ఆ పాడుపడ్డ బావికి దగ్గరకు వెళ్తూ వస్తుండడం ఒక దొంగ గమనించినాడు. రహస్యంగా సూరయ్యని అనుసరించి బంగారం పాత్ర ఉన్న ప్రాంతాన్ని కనుక్కున్నాడు. అయితే మరుసటి రోజు గుట్టుచాటుగా వచ్చి బావిలోని సూరయ్య బంగారం పాత్రను దొరకబుచ్చుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. రోజులాగే ఆ రోజు కూడా సూరయ్య పాడుపడ్డ బావి వద్దకు వచ్చాడు. తన బంగారం పాత్ర ఉన్న ప్రాంతాన్ని చూడగానే అతడి గుండె చెరువయ్యింది. పాత్ర ఉండాల్సిన చోట ఖాళీగా కనబడింది. అంతే, అతడి గుండె బద్దలైనంత పని అయ్యింది. తాను కష్టపడి సంపాదించి కూడబెట్టిన బంగారం అంతా ఎవరో దొంగలించుకుపోయారని పొర్లి పొర్లి ఏడ్చాడు. నెత్తు నోరు బాదుకుంటూ ఊరు బయటకు వచ్చి ఒక చెట్టు మొదట్లో ఏడుస్తూ కూలబడ్డాడు. అప్పుడు ఆ దారిని వెళ్తున్న ఆ ఊర్లోని ఒక ముసలాయన సూరయ్యను చూసి విషయం ఏమిటి, ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించాడు. అంతే, జరిగిన విషయం అంతా పూసగుచ్చినట్టు చెప్పాడు సూరయ్య. అంతా విన్న ముసలాయన, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ బంగారం నీ దగ్గరే ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడు అనుభవించి ఎరగని ఆ ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవడం ఎందుకు? ఆ బంగారం నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఒకటే. నువ్వు అనుభవించలేని ఐశ్వర్యం నీకెందుకు చెప్పు? పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డావు. అది కాస్త ఇప్పుడు పోయింది. నీ బాధ విరుగుడైంది. ఇకనైనా హాయిగా నిద్రపో అంటూ బుద్ధి మాటలు చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక ఏడుపు మానేసిన సూరయ్య నిజమే కదా అనుకుంటూ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి పిల్లలు ఎంత సంపద ఉన్నప్పటికీ అనుభవించలేకపోతే అది వృధా అని, అలాగే పిసినారతనం అనేక సమస్యలకు మూల కారణమని ఈ కథ ద్వారా తెలుసుకున్నారు కదా.